అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ గోదా జాన్పాల్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండల మాలమహానాడు మహిళా అధ్యక్షురాలుగా దొనకొండ మండలం గ్రామానికి చెందిన మేకల లూర్దు మేరీ వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్ని జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఉండబడేటటువంటి దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో ఎన్ని గ్రామాలైతే 18 గ్రామాలు ఉండబడేటటువంటి ఈ యొక్క దొనకొండ మండలంలో వెనకబడినటువంటి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడినటువంటి మాలలను ఐక్యతం చేస్తూ జాతీయ కమిటీ అలాగే రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉండబడేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాలామాదిగల మధ్య చిచ్చు పెడుతూ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తెచ్చి అధికారం వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ని చట్టబద్ధ చేసే విధంగా శాసనసభలో సభ్యత్వాన్ని ఆ యొక్క వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినట్టు విధానాన్ని మాలమహానాడుగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మండలాల్లో ఉండబడినటువంటి మాలలు మాత్రమే కాదు, పేద బడుగు బలహీన వర్గాల సమస్యల పక్షాన పనిచేస్తూ ప్రధానంగా వెనకబడినటువంటి మహిళల్ని చైతన్యవంతం చేస్తూ లూర్దు మేరీ గారిని ఈ యొక్క మండలంలో మాలమహానాడు మండల అధ్యక్షురాలుగా ప్రకటిస్తూ రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అలాగే ఈ యొక్క మండల ప్రాంతాల్లో ఉండబడేటటువంటి దళితులకు సంబంధించి ప్రధానంగా మాలలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రతి పేద మాల ఇంటికి చేర్చే విధంగా అవి పనిచేయాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ అలాగే ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు నిర్వీర్యం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం బలంగా లేకుండా ఎస్సీ ఎస్టీ బాధితుల మీద అగ్రవర్ణాలకు ఉండబడినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి దాడుల్ని అరికట్టే దిశగా లూర్దు మేరీ పనిచేయాలని, ఆమెకు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ అండదండలు నిరంతరంగా ఉంటాయని ఈ ప్రాంతాల్లో ఉండబడినటువంటి మాల ఉద్యోగస్తులు, మాల అధికారులు అలాగే మాల మహిళల పక్షాన ఈమె పనిచేస్తూ మాలమహానాడుని బలోపేతం చేస్తూ గ్రామానికి అంబేద్కరిజాన్ని ఈ యొక్క మాలమహానాడు కమిటీని తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తా ఉన్నాం.